ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, నువ్వు విశ్వాసంలో బలం పొందుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు కాబట్టి, నీ కొరకు ఏదైనా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన దృష్టికి యోగ్యమైనది ఏవో మనం ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటినీ దేవుడు దయచేయడానికి ఆయన శక్తిమంతుడు. యోహాను సువార్త 20:19 నుంచి, ఆదివారం సాయంకాలం నా శిష్యుడు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి నీకు సమాధానం కలుగును గాకని వారితో చెప్పాను. ఆయన అలాగే చెప్పి వారు తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వచ్చి వారి మధ్య నిలబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఏ పరిస్థితి అయితే నీకు ఆటంకపరుస్తుందో, ఏదైతే ఆటంకంగా ఉందో వాటన్నిటిని తీసివేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును కాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేరుగా మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందిది మీరు ఎవరి పాపములు క్షమించరో వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడిని దిద్దుమ అనబడిన తోమ వారిలో లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. కనుక ప్రభు ఇప్పుడు ఏం చేస్తారు? ఈరోజు నేను విశ్వాసంలో బలపరచాలి. నువ్వు విశ్వాసం ఎంత అధికంగా ఉన్నట్లయితే అంత అధికంగా నీవు ఆయనను బట్టి నీ హృదయాన్ని నిబ్బరంగా నువ్వు ఉంచుకోగలవు. 8 దినములైన తర్వాత ఆ శిష్యుడు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును కాకనెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమై కాక విశ్వాసమై ఉండుమన్ను. కనుక నువ్వు విశ్వాసగా ఉండాలని, విశ్వాసంతో నింపబడాలని, విశ్వాసాన్ని బట్టి అనుదినము ఆయన నడిపింపులను నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక విశ్వాసంలో బలపరచడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఏ ఒక్కరు విశ్వాసంలో తొలగిపోకుండా స్థిరంగా ఉండాలని ఉదయకాలాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అందుకుతో ఆయనతో నా ప్రభువా నా దేవా నేను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. కనుక శిష్యుల కొరకు వారిని విశ్వాసంలో బలపరచడానికి ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఈ ఉదయకాలాన్ని పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నీ పరిస్థితులన్నింటిలోనూ కూడా ఆయన గొప్ప కార్యం జరిగించి నిన్ను బలపరచడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక ఎల్లప్పుడూ కూడా నువ్వు నిబ్బరం కోల్పోకు, ధైర్యం కలిగి ఉండు. ఆయన లేఖనాలను బట్టి ముందుకు నువ్వు పరిగెత్తు. దేవుడు అన్ని విషయాలన్నీ కృప దయచేసి నిన్ను బలపరచును గాక. ఆమె ప్రభా ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని నీ సమాధానకరమైన సన్నిధి ప్రతి ఒక్కరి వదన కుమ్మరింపజేసి నీ మహిమతో నీ నడిపించమని నీ వాక్యం వింటుండగానే ప్రభా ప్రతి ఒక్కరిలో విశ్వాసం బలం పొందినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములడిగి వేడుకుడు నామ తండ్రి. ఆమె.